శుభ పరిణామం. మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పిలువబడే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో డీజే ప్రెస్ క్లబ్ ఏర్పాటు అనేది ఒక అనిర్వచనమైనటువంటి అనుభూతి. మానసాని కృష్ణారెడ్డి గారి నాయకత్వంలో డీజేఎఫ్ డెమోక్రాటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ఒక బలీయమైనటువంటి శక్తిగా మారింది. అదే స్ఫూర్తితో, అదే చైతన్యంతో ఇక ముందు కూడా ప్రెస్ క్లబ్లు ఏర్పాటు చేసుకుంటూ డీజేఎఫ్ విధానాలను, డీజేఎఫ్ డిమాండ్లను సాధించుకుంటూ ముందుకెళ్ళాలనేటువంటి అవసరం మనకు ఎంతైనా ఉన్నది. 2022లో కృష్ణారెడ్డి గారి ప్రోత్సాహంతో మందిరంలో మనం ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటికీ నిరాటకంగా విజయవంతంగా నడుస్తున్నది. దానికి తోడు ఇప్పుడు ఈ మధ్యలో మళ్ళీ డీజల్ ప్రెస్ క్లబ్ కూడా ఏర్పాటు చేసుకుని ట్రై చేస్తున్నాం. మండలాన్ని కాస్త మనం అప్గ్రేడ్ చేసుకుంటూ ఇంకా ఎక్కువ మందితో చేయడానికి కూడా దానికి నడుస్తున్నది, ప్రయత్నం జరుగుతున్నది. అదేవిధంగా పాత్రికేయుల మీద జరిగేటటువంటి దాడులను కూడా డీజేఎఫ్ సభ్యులు, డీజేఎఫ్ ప్రెస్ క్లబ్ మిత్రులు ఎక్కడికక్కడ ఖండించవలసిన అవసరం ఉన్నది. మొన్నటికి మొన్న మనం బాలసముద్రం వరంగల్ జిల్లాకు సంబంధించిన దాన్ని అదేవిధంగా మనం ఖండిస్తూ మన బలమేందో నిరూపించుకున్నాం. ఈ మధ్యలో కూడా ఏంటిది మారుబేరం అనే ఏదో పశువుల వాళ్ళు తరలించే విషయంలో కూడా అదేవిధంగా మనం మన బలమేందో, మన స్ఫూర్తినేదో ఉపయోగించడం. కాబట్టి పాత్రికేయులందరూ కూడా డీజేఎఫ్ డిమాండ్లను ముందుకు తీసుకెళ్ళాలి. ప్రధానంగా మనకు డీజేఎఫ్ నుంచి ఇళ్ల స్థలాలు, విద్య, వైద్యం అనేది ప్రధానంగా మనం ముందుకెళ్తున్నాం. వాటిని సాధించడానికి జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం విశేషమైన కృషి చేస్తున్నది. మనల్ని వెన్నుతట్టి నడిపిస్తున్నది ముందుకు. మనం కూడా వారికి అదేవిధంగా వెన్నట్టి ఉండి మన హక్కుల సాధనకు అల్పరేటు పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.